ఈ సిరి కొత్తగా ట్రై చేయబోతుంది, వ్లాగ్సే కాకుండా. అదేంటంటే వీడియో స్టార్టింగ్లో నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్ అయితే నేను వీడియో ఎండ్లో ఆన్సర్ రివీల్ చేస్తానన్నమాట. సో ఈరోజు ఉగాది కదా, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి, ఒక వేప చెట్టు కింద ముగ్గురు లేడీస్ కూర్చొని ఉంటారనమాట. ఒకళ్ళకి గుడ్డి, ఒకళ్ళకి చెవుడు, ఒకళ్ళు మూగ. ముగ్గురు డిజేబుల్ పర్సన్సే. ముగ్గురు కూర్చొని ఉంటే చెట్టు నుంచి మామిడికాయ పడుతుంది. ఫస్ట్ ఎవరు చూస్తారు? ఇదే నా క్వశ్చన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. ఒక వేప చెట్టు కింద ముగ్గురు లేడీస్ కూర్చొని ఉంటారు. ఒకళ్ళకి చెవుడు, ఒకళ్ళకి మూగ, ఒకళ్ళకి గుడ్డి. సో చెట్టు నుంచి మామిడికాయ పడుతుంది, అది ఎవరు ఫస్ట్ చూస్తారు? అదే నా క్వశ్చన్. మీరు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే నేను ఆన్సర్ చివరిలో, వీడియో చివరి వరకు చూడండి, చివరిలో ఆన్సర్ రివీల్ చేస్తానన్నమాట. ఓకే, హలో, ఎలా ఉన్నారు అందరూ? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసరికి ఉగాది రోజు అనమాట. ఆ రోజు పొద్దున్నే లేచి స్నానం చేసాము. కొంచెం లేట్ అయిందిలే, పిల్లాడికి కూడా స్నానం చేసేసరికి. సో ఇంటికి పండగ అంటే, తెలుగు సంవత్సరాది అంటే తోరణం ఇంపార్టెంట్ కదా. సో నేను తోరణం అయితే కట్టేసేసాను. ఎస్, తోరణాన్ని కట్టేసేసాను అనమాట. నెక్స్ట్ ఉగాది పచ్చడి చేయబోతున్నాను. అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఉగాది పచ్చడి చేసి ఈవినింగ్ చికెన్ తినాలన్నమాట. చికెన్ తింటా, బోన్ని ప్లేట్లో కొడితే కాశీలో గంట కొట్టినట్టు అంట, అది ఆచారంలాగా. సో నేను కూడా అలా చేయబోతున్నాను అనమాట నైటు. సారీ, కాకపోతే నేను అది వీడియో తీయలేకపోయాను. అండ్ నెక్స్ట్ ఉగాది పచ్చడికి ఐటమ్స్ తెలుసు కదా అందరికీ, కానీ తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. ఉగాది పచ్చడి ఐటమ్స్ వచ్చేసరికి, మామిడికాయ తురుము, ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, తురుముకోవచ్చు. అండ్ కొంచెం చింతపండు పులుసు, ఉప్పు, బెల్లం, వేపపూత, కారం. వీటిని సమపాలలో వేసుకుంటే ఉగాది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నేనైతే ఫస్ట్ చింతపండు పులుసుని, ఆ పులుసుని వేడి నీళ్ళలో, కొంచెం చింతపండుని వేడి నీళ్ళలో వేసి నానబెట్టేసాను అనమాట. కొంచెం నీళ్ళలో నానబెట్టేసి పులుసు తీసాను అనమాట. కొంచెం తొందరగా టేస్టీగా తయారవుతుంది. నేను అలా అయితే తయారు చేశాను, మీరు ట్రై చేయండి. నాకు బాగానే వచ్చింది. అండ్ ఆ చింతపండు పులుసులో కొంచెం బెల్లం వేసాను. బెల్లం కరిగిన తర్వాత ఆ మామిడికాయ ముక్కలు వేసాను అనమాట. వీటిని చేతితో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. నేను చివరిలో కలుపుతాను అనమాట చేతితోటి. అంటే ప్రతి ముక్కకి పట్టాలి కదా, స్పూన్తో ప్రతి ముక్కకి పట్టదనమాట తొందరగా. అందుకని చేతితో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేపపూత వేస్తున్నాను. నేను పూతని ఫ్రెష్గా ఇప్పుడే పూసినవి వేసేసాను అనమాట. కొంతమంది ఎండివి కూడా వేసుకుంటారు అనమాట, ఎండిపోయినవి. టేస్ట్ ఎలా ఉంటే అలా వేసుకోండి. మేబీ మీకు ఆ టేస్ట్ నచ్చితే అదే వేసుకోవచ్చు, పర్లేదు. వేపపూత అనేది ఇంపార్టెంట్. అది కొంచెం స్మాష్ చేస్తున్నట్టుగా వేసుకుంటే వగరు అనేది కలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఉప్పు వేసాను, కొంచెం ఉప్పు వేసాను, అలాగే కొంచెం కారం వేసాను అనమాట. టేస్ట్ ఉండి లేనట్టుగా తెలియాలన్నమాట. అందుకని ఇప్పుడు ఇక ఫైనల్ కాబట్టి నేను చేతితోటి కలిపేస్తున్నాను. అలా చేస్తే ఆ మామిడికాయ ముక్కకి అది వేపపూత స్మాష్ అవుతుంది కదా, బాగుంటుంది అనమాట. సో నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఉగాది పచ్చడి కూడా ప్రసాదంతో సమానం కాబట్టి అలా కళ్ళకి అద్దుకొని నేను టేస్ట్ చేసేసాను. ఎస్, నాకైతే కొంచెం పులుపుగా, తీపిగా, వగరగా అనిపించింది. టేస్ట్ చూడండి అత్తయ్య, ఉగాది పచ్చడి చూడండి. ఫ్రాంక్గా చెప్పండి ఎట్టుంది? సో నేను ఆ రోజు శారీ కట్టుకున్నాను కదా, అదనమాట. ఇంకా నా ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరికి పెట్టాను. మా తమ్ముళ్ళు, సిస్టర్స్ అన్నాను కదా, వాళ్ళకైతే నా పచ్చడి చాలా బాగా చేసింది. నా పచ్చడి మొత్తం తినేసేసారు. అండ్ నా రోజు నా శారీ అదనమాట.
ఆ శారీ ఫోటో చూపిద్దామని వీడియో తీసుకుంటుంటే వాడు ఏ పాటికి లాగుతూనే ఉన్నాడు, వెళ్దాం పామా అని. ఎక్కడికో తిరగాలంట వాడు. నెక్స్ట్ వీడనమాట, వాడి డ్రెస్ అది పింక్ది. అది యాక్చువల్లీ మరి పైపులు రావటం వల్ల నాన్న వాళ్ళు పెట్టిన డ్రెస్ అనమాట. అది ఆ రోజు వేయటానికి కుదిరేసింది అనమాట. యాక్చువల్లీ బాగుంది ఆ డ్రెస్ చూస్తానికి, కానీ నిద్రలేసిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడనమాట. ఓకే, మీరు ఆన్సర్ చెప్పలేకపోయారు కదా, చెప్పినంత వరకు బాగానే చెప్పారు. కొంతమంది ఆన్సర్ ఎలా ఉన్నాయో నేను చూస్తాను అండ్ ఆన్సర్ రివీల్ చేస్తాను అన్నాను కదా. ఓకే, నా ఆన్సర్ వచ్చేసరికి ముందు ఏది పడినా ఎవరు చూడరు. బికాజ్ ఎందుకంటే వేప చెట్టుకి మామిడికాయ కాయదు కదా, అదనమాట క్వశ్చన్. సో నెక్స్ట్ నా వీడియోని అందరూ చూడండి, చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి జోక్స్ కానీ క్వశ్చన్స్ కానీ మీకు ఇంకా నేను అడుగుతూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.